తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ పలు అంశాలపైన దాదాపు 2.5 గంటల సేపు చర్చించింది. ఈ సందర్భంగా 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైట్, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చేసిన ప్రొడక్ట్స్ ని బ్రాండింగ్ చేసుకొని బ్రాండింగ్ చేసిన ప్రొడక్ట్స్ ని ఈ ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలాలని కేటాయించి అది ఆ సంఘాలకి జిల్లాల వారీగా వారు ఉత్పత్తి చేసే వస్తువులని బ్రాండింగ్ చేసి ఇక్కడ మార్కెట్ చేసే వసతుల్ని కల్పించాలన్నది కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు 2 విషయాల్లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఇరిగేషన్ మీద గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం మీద. దానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక జ్యుడిషియరీ కమిషన్ ని ఏర్పాటు చేస్తాము. ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో, ఏదైతే ఎవరి ఒత్తిడితో ఆ ప్రాజెక్టు అలా కట్టారో వీటన్నిటికీ విచారణ చేపిస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారిని, ఫార్మర్ ఎస్సీ జడ్జి, ఫార్మర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, అదే రకంగా ఫార్మర్ సిజే ఆఫ్ ఏపీ, వీరిని అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు, వీరిని దీనికి విచారణ కమిటీకి చైర్మన్ గా వీరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం 100 రోజులుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 100 రోజుల్లోపు ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమంగా దోచుకున్న సొమ్ముందో, ఏదైతే ఈ ప్రాజెక్టులో జరిగిన విచారణని 100 రోజుల్లో చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా రెండవది వైట్ పేపరు విద్యుత్ దాని మీద కూడా పెట్టడం జరిగింది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, అదే రకంగా ఏలాద్రి నల్గొండరి, ఈ 2 ప్రాజెక్టుల మీద రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని దీనికి చైర్మన్ గా పెట్టి దీనికి సంబంధించిన అంశాలన్నిటినీ, ఏదైతే ఆనాడు ఛత్తీస్గఢ్ లో 1000 మెగావాట్ పవర్ ని ఓపెన్ టెండర్ సిస్టమ్ తో కాకుండా నామినేట్ సిస్టమ్ తో కొని దానిని యూటిలైజేషన్ చేయకుండానే ఏదైతే డబ్బు ఆ ప్రభుత్వానికి కొల్యూట్ అయి ప్రభుత్వం పేరుతో దళారులకి ఆ డబ్బు ఆనాటి ప్రభుత్వం చెల్లించిందో ఆ అంశంపై కూడా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఆ అంశంపై కూడా పూర్తి విచారించడానికి జస్టిస్ రిటైర్డ్ ఎల్ నరసింహారెడ్డి గారిని ఈ కేబినెట్ లో దీనికి కూడా నియమించుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం కూడా 100 రోజులుగా నిర్ణయించుకోవడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి అన్యాయాలని ఈ రెండింటితోనే కాకుండా
భవిష్యత్ కార్యరూపం ఎలా ఉండాలి అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.